Hello friends, I am Dr. Srikanth Munna, consultant urologist and andrologist from V9 Hospitals. లేజర్ ఆపరేషన్లో వాడే పరికరాలు, వాడే పద్ధతి, ఎవరికి ఉపయోగము, ఎవరికి అవసరం లేదు అనేది తెలుసుకుందాం. సో లాస్ట్ టైం చెప్పినట్టు లేజర్ ఆపరేషన్కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఫ్లెక్సిబుల్ యురేట్రోస్కోప్. యురేట్రోస్కోప్ ఇది మూత్రం దారి నుంచి మనం ఎంటర్ అయితే మూత్రం సంచి లోపల నుంచి మూత్రం పైప్ లోపలికి వెళ్ళి కిడ్నీ దాకా వెళ్ళి ఏ గదిలో రాయిందో ఆ గదిలో హ్యాండిల్ చేసుకోవచ్చు దీంతో. ఓకే, ఈ గదిలో ఉంటే ఇట్లాగా, ఇంకా ఈ గదిలో ఉంటే ఇట్లాగా, ఈ గదిలో వెళ్ళాలంటే ఈ డైరెక్షన్లో, ఇట్లాగా మల్టిపుల్ హ్యాండిలింగ్ చేసుకుంటూ దాంట్లో నుంచి లేజర్ ఫైబర్ని పాస్ చేసి మనం సర్జరీ చేసుకోవచ్చు. సో అందరికీ ఈ ఆపరేషన్ అవసరమా అంటే, ఇట్లాగా నేను చెప్పినట్టు కిడ్నీలో మల్టిపుల్ ఏరియాస్లో స్టోన్స్ ఉన్నాయి, స్టోన్ సాంద్రత తక్కువ ఉన్నది, లేదా రెండో కిడ్నీలో కూడా రాయి ఉంది, ఇట్లాంటి వాళ్ళకి లేజర్ ఆపరేషన్ అవసరం. సో ఇప్పుడు ఎక్కడెక్కడ స్టోన్స్ ఉంటే ఏ ఆపరేషన్ బెస్ట్ అనేది మాట్లాడుకుందాం. కిడ్నీలో ఒకటే రాయి ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాయి ఉంది పెద్దది ఉన్నది, లేదా ఇక్కడ రాయి ఉన్నది పెద్దది ఉన్నది. లేజర్ ఆపరేషన్లో బ్రేక్ చేయడానికి పట్టే టైం చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది ఎంత సన్నగా ఉందో చూసారు కదా, దీంట్లో నుంచి రాయి ముక్కలు అనేవి రావు బయటికి, కంప్లీట్లీ రాయిని పౌడర్ చేయాలి. సో చిన్న రాయి అయితే ఒక 7-8 నిమిషాల్లో ముక్కలు అయిపోతే, ఒక పెద్ద రాయి అయితే సుమారు గంటన్నర కూడా పట్టచ్చు. సో అంతసేపు మత్తు ఇవ్వటానికి పేషెంట్ ఫిట్ ఉన్నారా, మత్తు టైం తగ్గించడానికి, ఆపరేషన్ టైం తగ్గించడానికి వేరే పద్ధతులు ఏమున్నాయి అనేది కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ పెద్ద స్టోన్ ఉంది లేదా ఒక్క గదిలోనే రాయి ఉంది అంటే పీసీఎన్ఎల్ అనే ప్రొసీజర్ తోటి కిడ్నీకి మనం హోల్ వేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం. సో ఈ స్టోన్ హ్యాండిల్ చేస్తాము, ఈ స్టోన్ హ్యాండిల్ చేస్తాము, ఈ స్టోన్ని దీంట్లో నుంచి హ్యాండిల్ చేయలేము. సో ఒకవేళ 2 రాళ్ళు ఉన్నాయంటే రెండో హోల్ వేయాల్సిన అవసరం రావచ్చు. ఇట్లా 2 రాళ్ళు మల్టిపుల్ రాళ్ళు ఉన్నప్పుడు హోల్ వేయకుండా లేజర్ ఆపరేషన్ మనకి ఉపయోగపడుతుంది. అట్లాగే పైప్లో ఇరుక్కొని ఉన్నది, సే ఫర్ ఎగ్జాంపుల్ పైప్లో కూడా 2 సగాలుగా విభజిస్తాం మనం. సో పైన ఉందా కింద ఉన్నదా, పైన దాంట్లో ఉన్న కింద దాంట్లో ఉన్న రెండిటికి మనం ఈ పరికరాన్ని వాడుకోవచ్చు, ఎందుకంటే ఇది కింద నుంచి పై దాకా పాకుంటుంది. కానీ ఎందుకని ఇది వాడాల్సిన అవసరం రాకూడదు అనే డిస్కషన్ వస్తుందంటే ఖర్చు. మన ఇండియన్ మెడికల్ ఎకానమీకి వాడే సర్జరీస్కి వాడే పరికరాలకి ఖర్చు అనేది మేజర్ ఫ్యాక్టర్. సో అందరూ లేజర్ ఆపరేషన్స్ ఎఫోర్డ్ చేయలేరు, అందరికీ అవసరం ఉండదు. సో మీ రిపోర్ట్లో డిజిటల్ యురేటర్ అంటే కింది భాగంలో పైప్లో రాయి ఇరుక్కొని ఉంటే లేజర్ ఆపరేషన్ అవసరం లేదు మీకు. పై భాగంలో ఉంటే స్టిల్ లేజర్ లేకుండా కూడా చేయొచ్చు, కానీ ఉంటే 100% స్టోన్ గ్యారంటీ, కాంప్లికేషన్స్ తగ్గించుకునే అవకాశము, టైం తగ్గించుకునే అవకాశము ఉంటుంది అవైలబిలిటీ. ఏమవుతుందంటే చాలాసార్లు ఈ స్టోన్ని మనం ఫ్లెక్సిబుల్ స్కోప్ లేజర్ లేకుండా అటెంప్ట్ చేసినప్పుడు, దీన్ని ముక్కలు చేస్తున్నప్పుడు 1-2 ముక్కలో వాటర్ ప్రెషర్కి పైకి పారిపోయే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తారు, ఈ పరికరం లేని చోట అన్ని రాళ్ళు తీసేసామనో చెప్పటమో, లేదా 1-2 రాయి ముక్కలు మిగిలిన కరగటానికి మందులు పెడతామమ్మా అని చెప్పటమో, లేదా అబద్ధాలు చెప్పడం లాంటిది ఇరుక్కుపోయినప్పుడు చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఈ పరికరం ఉంటే ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ దాకా పోయి నేను దాన్ని అటు సైడ్ బెండ్ అయ్యి ఆ స్టోన్ని బాస్కెట్లో వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసి 100% స్టోన్ క్లియరెన్స్ ఇవ్వగలను పేషెంట్కి. సో కింద ఉన్న రాయికి దీని అవసరం పెద్దగా ఉండదు, ఎందుకంటే రాయి జనరల్లీ బ్రేక్ అయినప్పుడు పైకి వెళ్తే ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కిందికి జారుతుంది. ఇది పైకి పారిపోకుండా ఉండటానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకొని మనం పేషెంట్ హెడ్ సైడ్ ఎత్తు పెట్టుకోవటం, టేబుల్ని, కిడ్నీ నుంచి ఎక్కువ మూత్రం తయారయ్యేలాగా మందులు ఇవ్వటం, ప్రెషర్ పైనుంచి ఎక్కువ ఉండటం మనం కింద నుంచి ఇచ్చేదానికంటే లాంటి పద్ధతులతోటి ఇక్కడి నుంచి పై దాకా పోవటం ఆపుకోవచ్చు. ఇక్కడ ఉంటే పోవటం తేలిక. నెక్స్ట్ మూత్రం సంచి, యూరినరీ బ్లాడర్. దీంట్లో మనము ఇట్లాగే కడ్డీలాగా ఉన్న పరికరంతో మూత్రం దారి లోపల నుంచి వెళ్ళి స్టోన్ని బ్లాస్ట్ చేయొచ్చు, దీనికి కూడా లేజర్ ఆపరేషన్ అవసరం లేదు. అట్లాగే మూత్రం దారిలో ఈ రాయి, చిన్న రాయి ఏదన్నా వచ్చి ఇరుక్కొని పోయలేకపోవటం, మూత్రంకి ప్రెషర్ పెట్టాల్సిన అవసరము, చుక్కలు రావటము, బ్లడ్ రావటము, మూత్రం అంగం చుట్టూతా పెయిన్ రావటము చివరి దాకా లాంటి మగవారిలో జరుగుతాయి. ఆడవారిలో జనరల్లీ
4 సెంటీమీటర్లే ఉంటుంది కాబట్టి అక్కడ మూత్రం పెద్ద ఆగదు, రాయి ఆగదు, వెళ్ళిపోతుంది. ఇట్లాంటి పేషెంట్స్కి కూడా ఇట్లాంటి కడ్డీ లాంటి స్కోప్ తోటి మనం మ్యానిపులేట్ చేసుకొని దాన్ని వెనక్కి మూత్రం సంచిలోకి నెట్టేసి రాయితోటి పగలగొట్టచ్చు. మరి లేజర్ ఆపరేషన్ ఓన్లీ వీళ్ళకైనా ఇంకెవరికి పనికిరాదా అంటే కొన్ని రేర్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బొమ్మ గీశాను కదా, మూత్రం దారి ఇలా వంపుగా ఉంటుంది మగవారికి సైడ్ నుంచి చూస్తే. సో దీన్ని స్ట్రైట్ చేసే కెపాసిటీ చేయడానికి ఒక స్పెషల్ పొజిషన్ పెడతాం, లిథాటమీ అని చెప్పేసి. ఆడవారికి జనరల్లీ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు, గైనిక్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు కాళ్ళు ఎట్లాగైతే వెడం చేసి మడుస్తామో అట్లాంటి పొజిషన్లో పేషెంట్ని పెడతాం, లిథాటమీ. ఆ పొజిషన్ పెట్టలేని పేషెంట్స్ కొంతమంది ఉంటారు. తుంటి ఫ్రాక్చర్ అయిన వాళ్ళు, ఇంప్లాంట్స్ వేసుకున్న వాళ్ళు, హిప్ బోన్ ఫ్రాక్చర్ అయింది, నడ్డి ఫ్రాక్చర్ అయింది, ఏదైనా ఎమర్జెన్సీస్ ట్రామా అయినప్పుడు, ప్లేట్లు వేశారు, లేదా జాయింట్లు ఫ్యూజ్ అయిపోయినాయి. కోవిడ్ పేషెంట్స్ వచ్చిన తర్వాత చాలామందికి చూస్తున్నాం, హిప్ మనకి ఏవియన్ అంటారు, ఆ బాల్ ఏదైతే సాకెట్లో కూర్చుంటుందో హిప్ జాయింట్ అది అరిగిపోతుంది, విపరీతమైన పెయిన్ ఉంటుంది వాళ్ళకి కదిలించినప్పుడు. అట్లాంటి పేషెంట్స్ని మామూలుగా పడుకోబెట్టి ఆ పొజిషన్ పెట్టకుండా అప్పుడు మనం ఇట్లాంటి పరికరం, ఇది యురేట్రోస్కోప్, పొడుగ్గా ఉంటుంది, కిడ్నీ దాకా వెళ్ళేది, చిన్న లెంత్, సగం లెంత్ ఉన్నది సిస్టోస్కోప్ అని ఉంటుంది, ఫ్లెక్సిబుల్ సిస్టోస్కోప్. దాంతో పేషెంట్ కాళ్ళు మడవాల్సిన అవసరం లేకుండా దీంట్లో నుంచి మనము ఇట్లా వచ్చి బెండ్ అయ్యి రావచ్చు. సో ఇట్లాంటి పేషెంట్స్కి మూత్రం సంచిలో రాయి ఉన్నా, మూత్రం దారిలో రాయి ఉన్నా ఫ్లెక్సిబుల్ స్కోప్స్ తోటి సర్జరీ చేసుకోవచ్చు. సో ఇవి లేజర్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్. సో గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ స్టోన్స్ ఉన్నా, చిన్న చిన్న రాళ్ళు ఎక్కువ చోట్ల ఉన్నా, 2 కిడ్నీల్లో ఉన్న, పైన దారిలో ఉన్న, ఈ మూత్రం నాళంలో పైన సగంలో రాయి ఉన్న వీళ్ళకి లేజర్ వల్ల బెస్ట్ అడ్వాంటేజ్ వస్తుంది. ఖర్చు పెట్టుకున్న దానికి తగ్గ రిజల్ట్ మనకు వస్తుంది. మిగతాది ఒకటే రాయి ఉంది, పెద్ద రాయి ఉంది, సాంద్రత ఎక్కువ ఉంది, లేజర్ వల్ల టైం ఎక్కువ పెరుగుతుంది మొత్తం టైం, తప్పితే పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. కింద పైపులో ఉన్నది, మూత్రం సంచిలో ఉన్నది, మూత్రం దారిలో ఉన్నది, వీళ్ళకి లేజర్ ఆపరేషన్లు అవసరం లేదు. హోల్ పెట్టకుండా కూడా లేజర్ వాడకుండా మనం ఆపరేషన్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ.